కమిషన్ చైర్మన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వకలాభరణం గారు నమస్కారం గారు. రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ చూశారు కదా, ఏంటి మీ రియాక్షన్ ఏంది? ఇంకా నేను చేయాల్సిందంతా చేశాం, బీఆర్ఎస్ బీజేపీ వీళ్ళకి ఇష్టం లేదు అంటున్నారు ఆయన. అంటే దీనిలో బీఆర్ఎస్ పాత్ర ఏముంటుంది సార్? ఇక్కడ వాళ్ళు బిల్స్ పెట్టినప్పుడు యునానిమస్ గా ఎందుకు రాలేదు ఢిల్లీ అంటారు, ఢిల్లీ ఎందుకు రావట్లేదు అంటారు. వాళ్ళు మీరు కూడా తెలుసు, మీరు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మీకు ప్రొసీడింగ్స్ మీద పూర్తి అవగాహన ఉన్నది. అఖిల పక్షాన్ని ఆహ్వానించడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ముందు ఒక ముఖ్యమంత్రి గారు అందరితో మాట్లాడి ఆహ్వానించి ఇక్కడ ఒక అఖిల పక్షం చేసి, అంటే ఇప్పుడు పద్ధతులు కాదు కదా, ఇది పద్ధతులు మర్యాదలు ఇవన్నీ కాదు కదా. బీసీ కాదు, అది ఎవరు పెళ్లి కాదు, బీసీలకు 42% ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? రేవంత్ రెడ్డి ఇంట్లో పెళ్లి కాదు, లేకపోతే ఇంకోళ్ళది కాదు. బీసీ కాజ్ కోసం మీరు ఈ పద్ధతిలో పిలుస్తేనే పిలుస్తాం, బొట్టు పెట్టి పిలిస్తేనే వస్తాం అనడం కరెక్ట్ కాదు కదా. అంటే సార్ మనం ప్రొసీడింగ్స్ ను కాదనలేము సార్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకేమో ఉంటుంది, రాజకీయ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఆ క్రెడిట్ అంతా మాకే రావాలని ఉంటది. కాదు, క్రెడిట్ తప్పు కదా సార్. ఇప్పుడు నితీష్ కుమార్ అట్లే చేసిందా సార్? జయలలిత గారు ఆ రోజు అట్లే చేశారా? 1994లో ఆమె స్వయంగా ఒక్కొక్కరి ప్రతిపక్ష నాయకుల్ని ఆమె కిందికి దిగొచ్చి వ్యక్తిగతంగా వెళ్లి కలిసి అందరినీ తీసుకొని వెళ్ళింది. నితీష్ కుమార్ గారు ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు అఖిల పక్షాలకు చెప్పడం జరిగింది, లేఖలు రాయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి మోడీ గారిని కల్పించాడు. అప్పుడు ఆయన మీరు పద్ధతులు అన్ని తప్పు చేసుకుంటా మేము బొట్టు పెట్టడమా పెళ్లి అంటే ఎట్లా సార్ ఇది? ఇప్పుడు మేము రావడానికి సిద్ధం అని చెప్పి అన్ని పక్షాలు కూడా అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పిండ్రు. చెప్పిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు లేఖలు రాసి ఆహ్వానించడానికి, వారితో ప్రత్యక్షంగా మాట్లాడడానికి ఉన్నది, వారికి ఎందుకు విశేషం? ఇంకొక విషయం అండి, ఇప్పుడు మనం గతంలో తమ దగ్గరనే చాలా సార్లు నేను డిస్కస్ చేసిన గానీ, ఇప్పుడు 31C కింద వీళ్ళు బిల్స్ పంపించినారు. ఇప్పుడు 31C కింద పంపించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే 31C అనేటువంటిది చాలా అది కేవలము 39B 39C అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కింద ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కింద 39B 39C ను ప్రొటెక్ట్ చేయడానికి, దీని కింద ఫండమెంటల్ రైట్స్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి 31C. కానీ ఇవాళ ఆనాడు తమిళనాడు 31C కింద పెట్టినప్పుడు అది ఇబ్బంది కలుగుతుందని చెప్పి దాన్ని పక్కన పడేసి ఆమోదం లభించినప్పటికీ 9th షెడ్యూల్ ప్రాసెస్ లో పోయి వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇవాళ మళ్ళా మీరు అదే మొదల నుంచి మళ్ళీ ఎందుకు వస్తారు? మీరు ఇక్కడ ఎప్పుడైతే అసెంబ్లీలో బిల్లులు పెట్టారో వాటిని పాస్ చేసుకున్న తర్వాత గవర్నర్ గారికి పంపి దాన్ని చట్టాలు చేసుకుని ఆ చట్టాలను మీరు 9th షెడ్యూల్ లో పెట్టమని కోరితే పోయేది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద కూడా మాట్లాడడానికి అవకాశం ఉండేది. 9th షెడ్యూల్ లో పెడతారా? 9th షెడ్యూల్ లో వాళ్ళ బీహార్ వాళ్ళ సొంత రాష్ట్రం ఎన్డీఏ అధికారులు ఉన్న దానిలో పెట్టుండేవాళ్ళు కదా. పెడితే కాదు సార్, అప్పుడు లేదు. మీరు అన్న వ్యాఖ్యమేనే మాట్లాడుతున్నా. ఆనాడు ఆయన తేజస్వి యాదవ్ వాళ్ళతో కలిసినటువంటి ప్రభుత్వం అది. అక్కడ ఇప్పుడు కలిశారు కదా, ఇప్పుడు కలిసాడు, ఇప్పుడు పెట్టొచ్చు కదా. అది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది. అక్కడ పాట్నా హైకోర్టు కొట్టివేసింది, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది అక్కడ బీహార్ కు సంబంధించింది. ఇవాళ ఏమంటున్నామంటే సార్, మీరు ప్రాసెస్ ప్రకారం చేసి మనం అన్ని మెథడ్స్ చాలా మాట్లాడుకున్నాం. మీరు ఇంతకుముందు మీరు కూడా చెప్పారు, ఏది సర్వే స్వతంత్ర కమిషన్ ద్వారా చేయలేదని, డెడికేటెడ్ కమిషన్ స్వతంత్రంగా చేయలేదు. ట్రిపుల్ టెస్ట్ అంటే అది కూడా చెప్తాను సార్. నేను డెడికేటెడ్ కమిషన్ కూడా ట్రిపుల్ టెస్ట్ లో అనుగుణంగా మీరు డాక్టర్ కె కృష్ణమూర్తి కేసు చూసినప్పుడు అండర్ 340 ఆర్టికల్ కింద వేయమన్నారు. అంటే ప్రెసిడెంట్ అసెంట్ తీసుకొని కమిషన్ వేయాలని చెప్పి డాక్టర్ కె కృష్ణమూర్తి కేసులో ఇదే ట్రిపుల్ టెస్ట్ లో భాగంగా చెప్పడం జరిగింది. మరి మీరు భూసాని వెంకటేశ్వరరావు గారు డెడికేటెడ్ కమిషన్ వేశారు, కేవలం బీసీ వెల్ఫేర్ నుండి ఒక ఉత్తర్వులు ఇచ్చారు. వారికి నిపుణులైనటువంటి సభ్యులను కూడా ఇవ్వలేదు. మల్టీ మెంబర్ కమిషన్ వేయమని చెప్పారు మీకు జడ్జిమెంట్ లో. మల్టీ మెంబర్ కమిషన్ వేసిండ్రా? 340 కింద వేసిండ్రా? కాబట్టి ఇవన్నీ కూడా ప్రశ్నించాల్సి వస్తుంది. తర్వాత మీరు నేరుగా 9th షెడ్యూల్ లో కావాలని చెప్పి కోరితే ఇంకా బాగుండేది. ఇంకొక విషయం అండి, రాష్ట్రపతి గారికి పంపిన ఒప్పుకోవట్లేదు, రాష్ట్రపతి గారికి పంపిన అంటున్నారు. కానీ రాష్ట్రపతి గారికి పంపినప్పటికీ ఆర్టికల్ 74 ప్రకారము రాష్ట్రపతి గారు కూడా మళ్ళా కేంద్ర ప్రభుత్వం యొక్క మళ్ళా ఒపీనియనే కోరుతారు. నేరుగా అదేం ఉండదు. మళ్ళా హోమ్ మినిస్టర్ గారు మీటింగ్స్ కండక్ట్ చేసి కన్సెన్సస్ తీసుకొని మళ్ళా క్యాబినెట్ ఒపీనియన్ తీసుకొని ఆ ఒపీనియన్ రాష్ట్రపతి గారికి చెప్తేనే ఈ 31C కూడా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మేము రాష్ట్రపతి గారికి పంపినాం కాబట్టి రాష్ట్రపతి గారినే కలుస్తామనేది కాదు. మీరు హోమ్ మినిస్టర్ గారిని ఎందుకు కలవలే? ప్రధానమంత్రి గారిని ఎందుకు కలవలే? అఫీషియల్ గా అఖిల పక్షాలను ఎందుకు తీసుకుపోలే? కాబట్టి ప్రాసెస్ అన్ని కూడా తప్పు చేస్తున్నారు. మేము రాష్ట్రపతి అంటారు ఏంది? రాష్ట్రపతి గారు ఓన్గా నిర్ణయాలు తీసుకోరు కదా. ఇది కార్యనిర్వాహక వర్గమైనటువంటి ప్రభుత్వం తీసుకుంటుంది. వారు ఏదైనా కానీ ఏమడుగుతారు? మళ్ళా ప్రభుత్వాన్ని అడుగుతారు. రాష్ట్రపతి గారు కూడా ఆర్టికల్ 74 కింద ప్రభుత్వాన్ని అడుగుతారు. కాబట్టి ఇవాళ
ఇంకొక ముచ్చటండి, అకారణంగా సందర్భం లేకుండా సమయం లేకుండా ప్రధానమంత్రి గారి మీద ఒకవైపేమో ప్రధానమంత్రి గారి సహకారం కావాలంటారు, ఒకవైపేమో కేంద్ర మంత్రుల సహకారం కావాలంటారు, హోమ్ మినిస్ట్రీ సహకారం కావాలంటారు, ప్రధానమంత్రి గారిని పట్టుకొనేమో కన్వర్టెడ్ బీసీ అని చెప్పి మాట్లాడతాడు. ఏందండి ఇదివరకు రాహుల్ గాంధీ గారు మాట్లాడింది తప్పంటే ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు మాట్లాడతారు? నీకు బిల్స్ ఆమోదం చేసుకోవాలని చెప్పి ఒకవైపు నువ్వు ప్రయత్నం చేస్తూ ప్రధానమంత్రి గారిని వేడుకోనే పరిస్థితి ఉన్నప్పుడు ఆయనను పట్టుకొని ఒక సాక్షాత్ ప్రధానమంత్రి గారిని కన్వర్టెడ్ బీసీ అనొచ్చా అండి? మరి ఆయన కన్వర్టెడ్ బీసా? నీకు తెలుసా? ఎప్పుడో 94లోనే మండల్ కమిషన్ దాని ప్రకారం ఏర్పడేటువంటి శాశ్వత బీసీ కమిషన్ మోడీ గారి కమ్యూనిటీని మోద్గాంచి కమ్యూనిటీని ఎప్పుడో బీసీలలో కలపడం జరిగింది. అప్పుడు చెబుల్ దాస్ గుప్తా అని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తర్వాత ఓబీసీ కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఓబీసీలో కూడా కలిసింది. ఈయన ముఖ్యమంత్రి ఎవరు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కులాన్ని బీసీ జాబితాలో కలుపుతున్నారని ఆధారం లేకుండా రాహుల్ గాంధీ గారు అట్లే మాట్లాడతారు. దాన్ని అనుసరిస్తూ రేవంత్ రెడ్డి గారు అట్లే. ఒకసారి అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు. శరత్ గారు